డాక్టర్ గారు, నా వయసు 32 సంవత్సరాలు. 2 పిల్లలు ఉన్నారు. సెక్స్ కోరిక ఉంది. అయినా సెక్స్ జరుగుతున్నప్పుడు మధ్యలోనే అంగం మెత్తబడిపోతోంది. దీనితో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆవిడ నన్ను వదిలేసి పుట్టింటికి పోతానంటోంది. ఏం చెయ్యాలి? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, బాగా సెక్స్ చేస్తున్నాడు. కానీ ఇటీవల కాలం ఏంటైపోయిందంటే ఆయనకి సెక్స్ చేస్తున్నాడు, యోనిలోకి అంగం వెళుతుంది, స్ట్రోక్స్ కూడా ఇస్తున్న స్ట్రోక్స్ ఇస్తున్నాడు. ఇంకా ఆవిడకి మూడు రాకుండా ఇంకా ఈయనకేమో తృప్తి కలగకుండానే అంగం మెత్తడిపోతుంది. బాధగానే ఉంటుంది. మరి అటు ఆడికి తృప్తి లేదు, ఈయనకి తృప్తి లేదు, మెత్తడిపోతుంది. ఏమిటి, ఎందుకని? ఇదేనా నపుంసకత్వమా అంటారు. కానీ ఇవన్నీ చాలా వరకు సైకలాజికల్ ఇష్యూస్. ఒకటి, వాళ్ళల్లో హెల్త్ సరిగ్గా లేకపోతే, తిండి సరిగ్గా తినకుండా ఉండి నీరసంగా ఉంటే ఎట్లయినా సెక్స్లో పరుపుది ఎనర్జీ ఇదవుతుంది, కొద్దిగా ఖర్చు చేయాల్సి వస్తుంది. జనరల్గా కొంతమందికి తిండి సరి తినకపోతే నీరసంగా ఉంటే ఆ సెక్స్ చేయలేక దాంతో ఓపిక లేక అంగం మెత్తడిపోవచ్చు. అది హెల్త్ ఇష్యూ. అలాగే కొంతమందికి స్మోకింగు, డ్రింకింగ్ లాంటివి అలవాట్లు ఉంటాయి. ఇప్పుడు ఇటీవల కాలం డ్రగ్స్ అలవాటు కూడా తయారైంది. వీళ్ళ ఆరోగ్యం సరిగా ఉండదు. ఆరోగ్యం సరిగా లేకపోతే కూడా అంగం సరిగా నిలబడదు. చెప్పుకున్న హెల్త్ ఇష్యూస్ దాంట్లో ఉంది, నేస్తుంది, అంగం సరిపడదు. హెల్త్ ఇష్యూస్ డెవలప్ అవుతాయి. మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అండి సరిగ్గా అది ఆరోగ్యం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి స్ట్రెస్ ఉంటుందండి. అది ఫ్యామిలీ ప్రాబ్లంలో స్ట్రెస్ కావచ్చు, చదువుకు సంబంధించి స్ట్రెస్ కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన స్ట్రెస్ కావచ్చు, పిల్లలకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటి వల్ల ఏంటవుతుందంటే అవి వాటి స్ట్రెస్ డెవలప్ అయ్యి వాటి వల్ల వాళ్ళేమో ఏం చేయలేకపోతారు. మరికొందరు ఉంటారండి, ఇటీవల కాలంలో మరి ఎక్కువ కనబడుతుంది పోర్నోగ్రఫీ. ఇకేమో భార్యతో ఒక పెద్ద ఇంట్రెస్ట్ చూపించి భార్య మూతి తగ్గిపోతున్నాడు. భార్య మూతి తగ్గిపోయి పోర్నో మూవీస్ చూడడం పెడతాడు. పోర్నోగ్రఫీ దాంట్లో ఆమెగా అక్కడ పోర్నోగ్రఫీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదంతా అవి సినిమా కదా, నటన. ఆ నటనలో ఆ మహాతల్లి చేసే అంటే నటన చూసి భార్య చేయదు కదా. భార్య ఎందుకు చేస్తున్నా అలాంటి నటనలు ఏం చేయదు, అని పెద్ద కోజీ ఏమేం చేయదు కదా. చేతి ఈయన బుర్రకంతా ఆ నటనే ఎక్కేసి ఉంటుందండి. ఆ నటన అవి అలవాటు పడిపోయి అవి చూస్తుంటారు, గంటల చూస్తారు. భార్యతో సెక్స్ పడినప్పుడు అవి లేనప్పుడు వీడు మూడిపోతుంది. మధ్యలో ఏదో మొదట్లో సెక్స్ కోరికతో మొదలెడతాడు కానీ మూడిపోతుంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడితే భార్యతో సెక్స్ పడలేదు, అది గుర్తించండి. భార్య కష్టం అంటే వాడికి నిజంగా సెక్స్ బలహీనత లేదు, వాడికి లేకపోయినా సరే ఆరోగ్య సమస్యలు, జీవనశైలిలో వచ్చే మార్పులు, ఈ పోర్నోగ్రఫీ లాంటివి చూడాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇది కాకుండా కొంతమందికి ఏమో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంది, హార్మోన్ ప్రొడక్షన్ తగ్గుతుంది, లేదా ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది, లేదా థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోతుంది, లేదా కొలెస్ట్రాల్ లాంటివి పెరుగుతాయి. ఇవన్నీ ఉంటే కూడా కొంత సెక్స్ దెబ్బకొడుతుంది. షుగర్ వ్యాధి రావచ్చు. ఇటీవల కాలం మరీ కుర్రోళ్ళకే షుగర్ వ్యాధులను బీపీలు వచ్చేస్తున్నాయండి. బీపీ ఉంటే సెక్స్ డౌన్ అవుతుంది, షుగర్ ఉంటే సెక్స్ డౌన్ అవుతుంది, నరాలు దెబ్బతింటాయి. ఇలాంటివన్నీ ఉండేముంటుంది. సెక్స్ చేసేది కూడా మధ్యలో అంగం అవుతుంది. అది ఎప్పుడైనా ఎవరికైనా సరే
సెక్స్ చేస్తుంటే అంగం మధ్యలో మెత్తడిపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరైన పరీక్షలు చేయించుకొని సరైన కౌన్సిలింగ్ పెట్టుకుని సరైన సలహా పొందితేనే వాళ్ళు బాగుంటారు. లేదంటే నాకేదో సెక్స్ పెళ్ళి వచ్చింది, నాకేదో సెక్స్ పెళ్ళి వచ్చింది, ఏదో బయాగ్రా బెల్లు ముగినది మాత్రం కుదరదండి. చాలామంది బయాగ్రా బెల్లు వేసుకున్నాం కానీ ఫలితం లేదండి అంటారు. అసలు ఎన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంది సార్ ఎన్ని కారణాలు ఉన్నాయో. శారీరక కారణాలు, మానసిక కారణాలు, వ్యసనాలు ఎన్నున్నాయి. వీటన్నిటికీ మనం తగినది పరిష్కారం చూడాలి. అన్నిటికీ వ్యాగ్ర అనుకుంటే అంతకంటే తప్పు ఇంకోటి లేదు. ఆ చేత ఎప్పుడైనా ఉంటే మొత్తం డాక్టర్ దగ్గర సరిగ్గా పరీక్షలు చేయించుకుని సరైన పరిష్కారం పొందితే అప్పుడు సెక్స్ తగ్గ ఎంజాయ్ చేయవచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.